అబ్నేరు, దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజు కాకుండా అడ్డుపడినటువంటి ఓ దుర్మార్గుడు. దేవుని చిత్తము దావీదు చేయాలని ఆశపడుతున్నప్పుడు, దేవుని ప్రణాళికను నెరవేర్చాలి అని ఆశపడుతున్నప్పుడు ఓ దుర్మార్గుడు అడ్డుపడుతున్నాడు. అతని పేరు అబ్నేరు. అనగా సహోదరులు దయచేసి వినండి, మన జీవితంలో అభివృద్ధిని చూస్తున్నప్పుడు, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు, నీ ఆశయాలు నెరవేర్చుకోవాలి అని చెప్పి ముందడుగు వేస్తున్నప్పుడు, నువ్వు అనుకున్నది కోరుకున్నది జరగాలి అని నువ్వు ఆశించి ముందుకెళ్తున్నప్పుడు, మంచి రోజులు రాబోతున్నాయి, వచ్చేస్తున్నాయి అని నీకు అనిపించినప్పుడు వినో, ఈ జీవితంలో ఖచ్చితంగా అబ్నేరు లాంటి వాళ్ళు తారసపడతారు. చక్కని వివాహ సంబంధం కుదిరింది అని అనుకున్నప్పుడు ఇలాంటి దుర్మార్గుడు ఎవడో వస్తాడు ఆ వివాహ సంబంధాన్ని చెడగొట్టడానికి. చక్కని ఇల్లు కొనుక్కోవడానికి ఒక మంచి ఇల్లు దొరికినప్పుడు, మేము అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే మంచి ఇల్లు తక్కువ ధరకే మాకు దొరికింది, అడ్వాన్స్ కూడా ఇవ్వడానికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఎవడో ఒక అబ్నేరు గాళ్ళు అంటాడు వస్తాడు ఆ ఇల్లు నీకు కాకుండా చేయటానికి, ఆ ఉద్యోగం నీకు రాకుండా చేయటానికి, ఆ ప్రమోషన్ నీకు రాకుండా చేయటానికి, నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకుండా చేయడానికి, ఆ కాంట్రాక్ట్ నీకు రాకుండా చేయడానికి. నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే పొందుకోవాలని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావో, అది పొందుకునే సమయం వచ్చినప్పుడు దాన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడే అబ్నేర్లు ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటారు. సేవలో కూడా, పరిచర్యలో కూడా. అలాంటి వాళ్ళు తారసపడినప్పుడు, అలాంటి వాళ్ళు అడ్డుపడినప్పుడు సహోదరులు దయచేసి దిగులు పడకండి, దయచేసి భయపడకండి, దయచేసి బాధపడకండి. ఏంటి ప్రభువా, అంతా బాగుంది, నాకు అంతా మంచి జరుగుతుంది, నా కష్టాలు తీరిపోబోతున్నాయి, నా కన్నీరు కొట్టివేయబడుతుంది, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నేను సంతోషంగా ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇదేం ఆటంకం నాకు, మళ్ళీ ఇదేం కష్టం నాకు, మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ శ్రమ నాకు అని చెప్పి బెంబేలెత్తిపోమాకండి. అదే సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా మంచిది. బైబిల్ పండితుడైనటువంటి జేజే బట్లర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడు. ఏమిటి అనంటే, ఇశ్రాయేలీయుల మీద వాస్తవంగా దేవుడు రాజుగా దావీదును అభిషేకించిన మాట వాస్తవమే. అదే సమయంలో సడన్గా తీసుకెళ్ళిపోయి రాజుగా ఉంచటం కన్నా క్రమక్రమముగా దేవుడు దావీదును రాజుగా ఉంచాలనేది అది దేవుని యొక్క ప్రణాళికే కావచ్చు. కానీ ఇశ్రాయేలీయుల మీద రాజు కావడానికి దావీదుకి ఎంతకాలం పట్టిందో తెలుసా మీకు? సుమారు 7.5 సంవత్సరాలు పట్టింది. తాను పరిపాలన చేసిన 40 సంవత్సరాల్లో, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. 11వ వచనం, దావీదు హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. 7.5 సంవత్సరాలు యూదా వారి మీద పరిపాలన చేశాడు. మరి అప్పటి వరకు ఇశ్రాయేలీయుల మీద పరిపాలన దావీదు చేయలేకపోయాడు. ఎందుకని? తాను పొందుకోవాల్సిన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దావీదు పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటి అనే దానికి జవాబుగా బైబిల్ పండితుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? దావీదు దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగితే బాగుండేది. దేవుడు ఇశ్రాయేలీయులపై నన్ను రాజుగా ఏర్పరచుకున్నాడు, ఖచ్చితంగా నన్ను రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతాడు, 600 అయినా 106 అయినా నన్ను ఎప్పుడూ చంపలేడు, నా జోలికి ఎవడూ రాలేడు, సౌలు నన్ను చంపజాలడు, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నా దాగు చోటు. నేను సౌలుకు భయపడిపోయి ఎక్కడికెక్కడికో పారిపోయి ఎందుకు తప్పు చేయాలి అని చెప్పి దేవుని మీదే ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దావీదు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఎన్నుకోబడేవాడు. కానీ దావీదు చేసిన పొరపాటు ఏమిటంటే, దేవుని మీద విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బదులుగా ఎంతో కొంత తన విశ్వాసం వీగిపోయి వెళ్ళకూడని చోటికి, ప్రాముఖ్యంగా ఫిలిష్తీయుల చోటుకి వెళ్ళి ఫిలిష్తీయుల రాజు దగ్గర ఆశ్రయం పొందుకొని ఆఖరికి ఎక్కడి దాకా తెగించాడయ్యా అంటే, ఆ ఫిలిష్తీయుల రాజు
ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వస్తుంటే తనతో పాటు యుద్ధం చేయడానికి కూడా దావీదు వచ్చేసాడు. దారుణం కదండి. ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఇశ్రాయేలీయుల సైన్యానికి అధిపతి ఎవరు చెప్పండి? యెహోవా. మరి యెహోవాయే సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని మీదకి దావీదు యుద్ధం చేయడానికి వస్తున్నాడంటే ఎంతగా దిగజారిపోయాడు ఒకసారి చూడండి. ఈ భక్తుడైనటువంటి బట్లర్ ఏమంటాడంటే, దావీదు చేసిన పొరపాటు వల్ల కాన్సిక్వెన్సెస్గా, పరవశానంగా దావీదు 7.5 సంవత్సరాలు తాను ఇశ్రాయేలు దేశానికి రాజుగా పరిపాలన చేసే అవకాశాన్ని కోల్పోయాడు అంటున్నాడు. అది ఎంతవరకు వాస్తవమై ఉంటుంది? దేవుని మనం విశ్వసించవలసినంతగా విశ్వసించకపోతే ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఎస్. జకర్యా నీతిమంతుడే, యథార్థవంతుడే. దేవుని దూత దిగి వచ్చి నువ్వు కుమారుడిని కనబోతున్నావు అని అంటే, నీకు నా వయసు సంగతి తెలియదు, నా భార్య వయసు సంగతి తెలియదు, మేము ముసలోళ్ళం, మాకు పిల్లలు ఏమిటి అని అర్థం ఏమిటంటే నమ్మట్లా. దేవుని దూత వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిస్తే నమ్మలా. ఈ ముసలోడు కాస్త వెళ్ళి అనవసరంగా నమ్మేటటువంటి భార్య నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఈ మనిషి నోరు బూయించాలి ముందు, లేకపోతే అనవసరంగా ఎలిజబెత్ విశ్వాసం కూడా పాడు చేస్తాడు. భయపడేవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? భయపెడతాడు. అలా భయపెడతాడేమో అని చెప్పి ఆఖరికి నోరు మూసేయటం జరిగింది. సహోదరులు దయచేసి వినండి. మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించిన, అగౌరవించిన ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించక తప్పదు. నమ్మిన వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలు ఏకీపిస్తారా? రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన సందేశం ద్వారా మరొక్కసారి మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభువా తెప్పరిల్లా చేశావు. మా జీవితాల్లో నాయన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆటంకాలు ఎందుకు వస్తాయో, అభ్యంతరాలు ఎందుకు వస్తాయో, అబ్నేర్ లాంటి వాళ్ళు ఎందుకు దాపరిస్తారో వివరంగా తెలియచేస్తూనే మా విశ్వాసాన్ని బలపరుస్తూ, మమ్మును ప్రభువా ధైర్యపరుస్తూ, మా కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు త్వరలోనే మా జీవితంలో నాయన మేము కళ్ళారా చూస్తాము అనే నమ్మకం మాకు అనుగ్రహించి మా హృదయాలను ప్రభువా తెప్పరిల్లా చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.